హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎన్ ఫిబొనాచి నంబర్స్, ఓకే, మనకి ఏ నెంబర్ వరకు అయితే కావాలో ఆ నెంబర్ వరకు ఫిబొనాచి నంబర్స్ని ఏ విధంగా జనరేట్ చేయాలి అన్నది చూద్దాం. ఓకే, నేను ఇప్పుడు ఎన్ అని ఒక యూజర్ ఇన్పుట్గా, ఓకే, నేను ఎన్ అని ఒక యూజర్ ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఇన్పుట్ ఎంటర్ ఏ నంబర్. ఓకే, ఎంటర్ ఏ నంబర్. మీరు ఇక్కడ ఎన్ని ఫిబొనాచి నంబర్స్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నారో అన్ని ఫిబొనాచి నంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకే, సపోజ్ మీరు ఇప్పుడు 10 ఫిబొనాచి నంబర్స్ కావాలి అంటే 10 ప్రింట్ అవుతాయి. అలాగే 10 100 కావాలి అంటే 100 ప్రింట్ అవుతాయి. మీకు ఎన్ని కావాలి అంటే అన్ని ఫిబొనాచి నంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. అసలు ఫస్ట్ మనకి ఫిబొనాచి నంబర్స్ అంటే ఏంటి? ఫిబొనాచి నంబర్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి రాండమ్‌గా 0, 1 అనేవి రాండమ్ నంబర్స్ అన్నమాట. ఇప్పుడు ఈ 2 నంబర్స్‌ని యాడ్ చేస్తే, ఇప్పుడు 0 + 1 అనేది యాడ్ చేస్తే నాకు నెక్స్ట్ నంబర్ 1 అవుతుంది. ఇప్పుడు అలాగే 1 + 1 అనేది యాడ్ చేస్తే నాకు నెక్స్ట్ నంబర్ 2 అవుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు 1 + 2 అనేది యాడ్ చేస్తే నాకు నెక్స్ట్ నంబర్ 3 అవుతుంది. ఇప్పుడు 2 + 3 అనేది యాడ్ చేస్తే నెక్స్ట్ నంబర్ 5 అవుతుంది. నెక్స్ట్ 3 + 5 యాడ్ చేస్తే నెక్స్ట్ నంబర్ 8 అవుతుంది. ఈ విధంగా ప్రీవియస్ 2 నంబర్స్ అనేవి యాడ్ చేస్తే నెక్స్ట్ నంబర్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకే, ఈ టైప్ ఆఫ్ ఫార్మేషన్ ఏమంటారంటే ఫిబొనాచి సిరీస్ అంటారు. ఓకేనా? దీనిని ఫిబొనాచి అనే మ్యాథమెటిషియన్ ఇన్ 13థ్ సెంచరీలో దీన్ని ఫైండ్ ఔట్ చేశారు, కనిపెట్టారు. ఓకే, ఇది మనకి ఫిబొనాచి సిరీస్. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఎలా రాయాలి ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. మనకి ఫస్ట్ రాండమ్ గా ఏం ప్రింట్ అవుతాయి? మనకి డిఫాల్ట్ గా 0, 1 అనేవి రాండమ్ నంబర్స్. నేను అందుకని ఏ కామా బి అని 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. అందులో ఏ వేరియబుల్ 0 స్టోర్ చేస్తున్నాను అండ్ బి వేరియబుల్ 1 స్టోర్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, నేను ఒక స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఏంటి అంటే ప్రింట్ ఫిబొనాచి నంబర్స్. ఓకే, ఫిబొనాచి నంబర్స్ ఆర్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకే, ఫిబొనాచి నంబర్స్. ఓకే, ఫిబొనాచి నంబర్స్ ఆర్ అని చెప్పి జస్ట్ మన గుర్తింపు కోసం జస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, నేను ఇప్పుడు ఒక ఫర్ లూప్ రాస్తాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎన్ అంటే మనకి ఎన్ని ఫిబొనాచి నంబర్స్ రావాలో అంతవరకు ఇది ప్రింట్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనకి నాకు 20 ఫిబొనాచి నంబర్స్ రావాలి అంటే ఇది 19 వరకు తీసుకుంటుంది. ఎందుకంటే 0, 1 అనేవి రాండమ్‌గా తీసుకుంటుంది. అందులో ఒక నంబర్ రాండమ్‌గా ప్రింట్ అవుతుంది కాబట్టి, మీరు 20 ఫిబొనాచి నంబర్స్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఇది 19 వరకు ఇది తీసుకుంటుంది. అంటే n అనేది 20 ప్రింట్ అవుతుంది. కానీ మనకి 19 వరకు ఇక్కడ తీసుకుంటుంది. డిఫాల్ట్ 1 అనేది రాండమ్ ప్రింటింగు. ఆల్రెడీ 1 ఫస్ట్ ప్రింట్ అవుతుంది. ఓకే, మీకు తీసుకుంటే అది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను. ప్రింట్ స్టేట్మెంట్ ఏంటంటే ఏ కామా, ఇక్కడ ఏ అనేది మన వాల్యూ ఎంత తీసుకున్నాం? 0 అనేది తీసుకున్నాం. ఓకేనా? 0 అనేది తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ వాల్యూ 0గా ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం హారిజాంటల్‌గా ప్రింట్ కావాలి కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ కామా అని ఈ విధంగా స్టేట్మెంట్ తీసుకుంటే మనకి అవుట్‌పుట్ అనేది హారిజాంటల్‌గా ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏంది అంటే ఏ కామా బి తీసుకోవాలి. ఇక్కడ ఏ కామా బి అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఈ 2 నంబర్స్ యాడ్ చేస్తేనే నెక్స్ట్ నంబర్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ నంబర్ ఫార్మ్ అయిపోయిన తర్వాత ఏంది మనకి వేరియబుల్ స్టోరేజ్ అనేది మారుతూ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్‌గా ఏ వేరియబుల్‌లో 0 అనేది డిక్లేర్ చేసుకున్నాను. బి వేరియబుల్ 1 అనేది డిక్లేర్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ మనకి ఫర్ లూప్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏ ప్లేస్‌లో మనకేం ప్రింట్ అవుతుంది? ఫస్ట్ లూప్‌లో ఏ ప్లేస్‌లో 0 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ లూప్‌లో ఏ అనేది 0 అనేది ప్రింట్ అవుతుంది. తరువాత ఏమవుతుంది అంటే, ఇప్పుడు 0 అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత ఏ ప్లేస్‌లో ఏం ప్రింట్ అవ్వాలి? నెక్స్ట్ లూప్. ఓకే, నెక్స్ట్ లూప్ జరిగేటప్పటికి ఏ ప్లేస్‌లో నాకు బి వాల్యూ ప్రింట్ అవ్వాలి. బి వాల్యూ మనకి ఎంత ఉంది? 1 అనేది ఉంది. ఓకేనా? నాకు ఏ ప్లేస్‌లో అంటే ఫస్ట్ ఒక లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ ప్లేస్‌లో బి వాల్యూ ప్రింట్ అవ్వాలి. అంటే బి ప్లేస్‌లో నాకు ఎంత ఉంది? 1 అనేది ఉంది. అంటే ఏ ప్లేస్‌లో ఇప్పుడు 1 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? 1 అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లూప్‌కి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది అంటే 1 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 2 నంబర్స్ ఫార్మ్ అయితేనే నెక్స్ట్ నంబర్ ఫార్మ్ అవుతుంది కాబట్టి బి ప్లేస్‌లో నాకెంత స్టోర్ అవ్వాలి అంటే, ఓకేనా, బి ప్లేస్‌లో ఎంత స్టోర్ అవ్వాలంటే ఏ ప్లస్ బి అనేది స్టోర్ అవ్వాలి. ఓకేనా? ఏ ప్లస్ బి అనేది స్టోర్ అవ్వాలి. అంటే మీకు సింపుల్‌గా నేను చెప్పాలి అంటే, మనకి ఎగ్జాంపుల్‌కి ఫస్ట్ లూప్. ఓకేనా? ఫస్ట్ లూప్‌లో ఏ ప్లేస్‌లో 0 అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ కండిషన్ ప్రకారం ఏమవుతుంది అంటే ఏ ప్లేస్‌లో బి వాల్యూ స్టోర్ అవుతుంది. అంటే ఏ ప్లేస్‌లో 1 అనేది స్టోర్ అవుతుంది. బి ప్లేస్‌లో ఏందంటే ఏ ప్లస్ బి అనేది స్టోర్ అవుతుంది. ఆల్రెడీ డిఫాల్ట్‌గా ఫస్ట్ ఏ ప్లేస్‌లో 0 ఉంది. బి ప్లేస్‌లో 1 ఉంది కాబట్టి 0 + 1 ఎంత స్టోర్ అవుతుంది? 1 స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లూప్‌కి కూడా వచ్చేసరికి ఏమవుతుంది? 1 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత 2 ప్రింట్ అవుతుంది. తర్వాత 3 ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం
లూప్ బై లూప్ ఏందంటే ఈ విధంగా ఫిబొనాసి సీరీస్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 8 ఓకేనా? ఈ విధంగా 1 బై 1 మనకి సీరీస్ అనేవి ప్రింట్ వెళ్తూ ఉంటాయి. ఓకేనా? మనకి లూప్‌ని బట్టి. ఇంతవరకు ఇక్కడ మరి ఎన్ ప్లేస్‌లో ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నామో అంతవరకు. నేను ఎన్ అనేది క్యాపిటల్ ఎన్ అనుకున్నాను కాబట్టి ఇక్కడ ఎన్ ప్లేస్‌లో మీరు ఏ నంబర్ వరకైతే ప్రింట్ అవ్వాలనుకుంటున్నారో అంతవరకు ప్రింట్ అవుతుంది. ఓకే. దీన్ని మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎగ్జాంపుల్‌కి నేను ఫస్టు 2 ఫిబొనాసి నంబర్సే ప్రింట్ అవ్వాలి. ఓకేనా? 0, 1 అనేవి ప్రింట్ అయినయా? ఓకే. లేదా నాకు ఫస్ట్ 5 ఫిబొనాసి నంబర్స్ ప్రింట్ అవ్వాలి. చూసారా? 0, 1, 2, 3 ప్రింట్ అయినయా? నాకు అలా కాకుండా నాకు ఫస్ట్ 10 ఫిబొనాసి నంబర్స్ ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఎన్ ప్లేస్‌లో 10 తీసుకోండి. ఎన్ ప్లేస్‌లో 10 తీసుకుంటే మీకు ఫస్ట్ 10 ఫిబొనాసి నంబర్స్ ప్రింట్ అవుతాయి. ఈ విధంగా మీరు ఎన్ని ప్రింట్ అవ్వాలి అనుకుంటే అన్ని ప్రింట్ అవుతాయి. ఇది మనకి ప్రోగ్రామ్. ఓకే. దీన్ని కొంచెం కిందకి దింపుతాను. ఇది మనకి ప్రోగ్రామ్. ఇప్పుడు నాకు 100 ప్రింట్ అవ్వాలి. ట్రై చేద్దాం. నాకు తెలీదు ఎలా ప్రింట్ అవుతుందో ట్రై చేద్దాం. చూసారా? ఈ మనకి 100 ఫిబొనాసి నంబర్స్. ఓకే. ఈ విధంగా మనకి ప్రింట్ అవుతాయి. మీరు కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.